కాజలూరు మండలం గొల్లపాలెం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వంగా నిలిచిన స్వర్గీయ నండూరి భాస్కర్ రామచంద్రరావు జ్ఞాపకార్థం వారి వారసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై పరుల సేవనే పరమధర్మంగా స్వీకరించి తన సన్మార్గంలో అనేక మందికి మార్గదర్శకుడిగా నిలిచిన రామచంద్రరావు జీవితాంతం ఆధ్యాత్మికత, సేవ, సనాతన ధర్మ ప్రచారంలో అపారమైన కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకున్న కుటుంబ సభ్యులు దాతలు లేకుండా, విరాళాలు కోరకుండా పూర్తిగా స్వంత నిధులతోనే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం విశేషమని అన్నారు. ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేసిన రోజు నుండి ప్రతి ఏటా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తూ పెద్దాయన చూపిన మార్గంలో అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు, సామాజిక సమైక్యత బలోపేతం చేసేందుకు షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై వేడుకలకు శోభను తెచ్చారు. రామచంద్రరావు ఏర్పరిచిన సేవా పరంపరలు, విలువలు, ఆధ్యాత్మికత ప్రజల గుండెల్లో నేటికి సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ఆయన ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు స్థానికులకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ మహోత్సవం ఆధ్యాత్మిక సమాజానికి మరింత శక్తిని, సానుకూలతను అందిస్తోందని అన్నారు. సమాధానం ఇస్తున్నారు. వల్లపాలెం గ్రామంలో 1940 నుంచి పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో సంపం వచ్చి కళలో కనిపించింది. నేను తీసుకున్నాను భక్తులు అభిష్టాలన్నీ నేను నెరవేరుస్తానని చెప్పి ఆయన కళలో కనిపించి ఈ గుడి స్థాపితం చేశారు. నండూరి భాస్కర్ గారు వారి కుమారుడు వీరంతా కూడా వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని అభివృద్ధి చేసి దేవాలయాన్ని పూర్తి నిర్మాణం చేసి కళ్యాణ ప్రతి సంవత్సరం కనులు వేడుకగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి మరి భక్తులు ఎక్కువగా వచ్చి అధికంగా స్వామివారికి ప్రతి మంగళవారం కూడా విశేషాభిషేకాలు జరపబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ఈ గ్రామం అభివృద్ధి కలగాలని ఇంకా ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీ నండూరి భాస్కర్ రావు గారు మా నాన్నగారు నన్ను 1975లో అప్పటి నుంచి వార్షికోత్సవంలో ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మరునాడు ఎప్పుడూ షష్ఠి మహోత్సవాలు జరుగుతుంటాయి. షష్ఠి మహోత్సవం పొద్దున్న 3:30 నుంచి ఇక్కడ అభిషేకాలు అవి విజయంగా జరగబడతాయి. ప్రతి కాకుండా ప్రతి మంగళవారం కూడా భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చి దగ్గర నుండి అభిషేకాలు అవి చేర్చుకుంటూ ఉంటారు. సో ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని ప్రతి సంవత్సరం ప్రయత్నే ఉన్నాం. ఏదో ఒకటి కొత్తగా చేస్తూనే ఉన్నాం. అది కూడా ఆశిస్తూ వస్తే ఇప్పుడు చాలా బాగా జరిగింది, ఇంకా బాగా జరుగుతుంది. ఆలయ అభివృద్ధికి మా కుటుంబ సభ్యులు అండ్ మా బంధువులతో జరిగిందే అని ఎక్కడ ఎలాంటి సాయంతో ఇక్కడ చేస్తాం. మా కుటుంబ సభ్యుల వల్ల మేము అంతా నండూరి భాస్కర్ రామచంద్రరావు గారు ఏదైతే ఆశించారో ఆయన ఇంకా ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేస్తూనే ఉన్నామండి. పైగా టైల్స్ అయితే దేవుడికి అభిషేక ప్రతిసారి మంగళవారం జరుగుతుంది. ఇంకా ఇది వార్షికోత్సవం జరుగుతుంది. ఇంకా ప్రతి నెల చేయాలని ఆలోచిస్తున్నాము. అలాగే ప్రతి నెల వేరే వేరే కార్యక్రమాలు దేవుడి ద్వారా భక్తులందరికీ అందజేయాలని ప్రయత్నిస్తున్నాము. ఇంకా ఒక పెద్ద కోరిక ఉంది. అంటే ఇక్కడ ఒక 50 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నిర్మించాలని ప్రయత్నం ఉంది. అది ఎంతవరకు చేస్తుందో ఇంకా దేవుడు అనుగ్రహంతో వెయిట్ చేస్తుంది. అదొక కార్యక్రమం అవుతుంది.